మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామం బుధవారం పలు సేవా కార్యక్రమాలతో సందడిగా మారింది. గ్రామంలో అటు ప్రజల ఆరోగ్యం, ఇటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు వేర్వేరు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోర్పోలు సుమతి శివకుమార్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో వందలాది మంది గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. నాగులపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి విచ్చేసి విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్పోలు సుమతి శివకుమార్, గ్రామ పెద్దలు కోర్పోలు నరసింహులు, పిఎస్సిఎస్ డైరెక్టర్ వై ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు రమేష్, స్కూల్ ఉపాధ్యాయులు ప్రసన్న కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క మన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఈ యొక్క ప్రోగ్రాంకి అధ్యక్షత వహించినటువంటి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారికి మరియు స్థానిక సర్పంచ్ గారికి మరియు ఎస్ఐ లోకల్ ఎస్ఐ గారికి, అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకి మరియు గ్రామ పెద్దలకి మరియు ముఖ్యంగా ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ నమస్కారములు. ముఖ్యంగా మరి మేము నర్సాపూర్లో పనిచేస్తున్నాము. మా నర్సాపూర్ నుంచి నాగులపల్లి విలేజ్కి ఎందుకు వచ్చినాము? నాగులపల్లి విలేజ్కి ఎందుకు వచ్చినాము? మీకు అందరికీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ మీద మరియు సైబర్ క్రైమ్ మీద, డ్రగ్స్ మీద మరియు పోక్సో కేసెస్ మీద, ఈ యొక్క సోషల్ మీడియా మీద మీకు అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఎలైవ్ అరైవ్ ప్రోగ్రామ్ అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లు కాకుండా నిరోధించడం గురించి ఈ యొక్క ప్రోగ్రామ్ని మన యొక్క తెలంగాణ ప్రభుత్వము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గౌరవనీయులైన మన రాష్ట్ర డీజీపీ సారు మరియు మన మెదక్ జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ గురించి చాలా బాగా మాట్లాడారు. అసలు మన సిఐ సారు, ఎస్ఐ సారు ఇంకా డ్రగ్స్, ఈ వెహికల్స్ ఎట్లా నడపాలి అనేది దాని గురించి ఇంకా చెప్పనవసరం లేదు. మీరు అవి పాటిస్తే సరిపోతుంది, మీ కుటుంబంలో వారికి చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకా నేను డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడాను, ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది. మా సార్ వాళ్ళు మాట్లాడేది కాబట్టి. ఇంకొకటి నేను మాట్లాడేది ఏంటంటే ఆరోగ్యం. మనం ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి? ఆరోగ్యవంతులుగా ఉంటే మనం ధనవంతులమే. ఆరోగ్యం ఒకవేళ పాడైంది అనుకోండి, మనం హాస్పిటల్స్కి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది, ఇంకా పూర్ ఫ్యామిలీ అయిపోతుంది మనది. అందుకనే మనము ఆహారము, ఆరోగ్యము. మనం ఆహారం ఫస్ట్ మంచి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మనము సమతుల ఆహారం తీసుకోవాలి. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కరివేపాకు మన అన్నంలో వచ్చింది అనుకోండి. లాంగ్వేజ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ప్రహరీ క్లబ్స్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది సార్. ఎవ్రీ మండే వీఆర్ మేకింగ్ ప్లేట్స్. ప్రహరీ క్లబ్ మెంబర్స్ ఒకసారి లేవడమ్మా. ఫ్రమ్ ఎవ్రీ క్లాస్, ప్రతి క్లాస్ నుంచి ఒక ఇద్దరు చొప్పున ప్రహరీ క్లబ్ ఉంది. అప్పుడప్పుడు యాక్టివిటీస్ చేస్తున్నాం సార్. కాబట్టి ఏంటంటే డ్రగ్స్ అవేర్నెస్ అండ్ గుడ్ హ్యాబిట్స్ ఈ నెలలో నిర్వహిస్తున్నాం. మేము దేనికోసం నిర్వహిస్తున్నాము? ఇప్పుడు మనమే చూసుకుంటే పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? కనీసం న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారు కదా. న్యూస్లలో మనుషులు చంపేటి ఎక్కువ వస్తున్నాయి, రోడ్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోయేది ఎక్కువ వస్తున్నాయి. మనకు న్యూస్లలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది ఎక్కువ వస్తున్నాయి కదా. సంవత్సరంలో 1-2 మర్డర్ కేసులు అయితే సంవత్సరంలో ఒక 50 కేసులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేటోళ్ళే అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనం చూసినా మన విలేజ్లో ఎవరైనా ఇంకొకరు పగతో చంపిన వాళ్ళు ఉన్నారా? రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారా? లేరా? మీ ఊర్లో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు మీ ఊర్లో కూడా ఉన్నారు. కాళ్ళు ఇరిగినలో, చేతులు ఇరిగినలో ఉన్నారా లేదా యాక్సిడెంట్లు? అదే కూడా నాకు కక్ష కట్టేసి కావాలని కాళ్ళు కొట్టిన వాళ్ళు, కక్ష కట్టేసి చంపిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఒక వ్యక్తికి ప్రమాదం అనేది రోడ్డు. ఓకే, నా పేరు రంజిత్ రెడ్డి, నేను నర్సాపూర్ ఎస్ఐని. ఈరోజు మనది ప్రోగ్రామ్ వచ్చేసి అరైవ్ అలైవ్, అంటే రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రోగ్రాము. అట్లనే మీ సార్ గారు కూడా చెప్పినారు. ఏదైతే డ్రగ్స్ అవేర్నెస్ ఉందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రెండింటి గురించి చిన్న కాన్సెప్ట్, ఒక 10 నిమిషాలు మంచిగా మీరు శ్రద్ధ ఇంట అయిపోతుంది. ఓకేనా? లాస్ట్ వినిపిస్తుందా మీకు?
ప్రతి కంతున అయితలేదు. మనం ఏం చేయాలంటే దాన్ని మనం నివారించుకోవాలి. రోడ్ యాక్సిడెంట్ అనేది ఎట్లా అవుతుంది? మన నెగ్లిజెన్స్తోనే అవుతుందా, లేకుంటే దానిచ్చది పలానా ఈరోజు ఈయనకి యాక్సిడెంట్ కావాలని నిర్ణయించుకొని అవుతుందా? మనం చేసే పొరపాటుతోనే కదా రోడ్ యాక్సిడెంట్ అయ్యేది. మత్తు పదార్థాల, ఇంకా ఇప్పుడు మనం వేసుకునే జ్వరం గోలి డ్రగ్గా కాదా? తలనొప్పి గోలి ఏదైనా డ్రగ్గే. డ్రగ్ అనేది ఏ మోతాదులో వాడితే మనకు లాభం ఉంటుంది. మోతాదు దాటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, జ్వరం వచ్చింది, ఒక గోలు వేసుకుంటే జ్వరం అవుతుంది, 3 గోళ్ళు వేసుకుంటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది, నీ పానం పోయే అవకాశం కూడా ఉంటుంది. అవునా కాదా? ఏదైతే మోతాదుకు మించి మనం ఏది వాడినా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లోనే ఉంటారు, మన అమ్మ నాన్న మోటార్ వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. ఓకే.